సాధిస్తాం కామ్రేడ్ సీతారాం యేచూరి మీ ఆశయాలను సాధిస్తాం. లాల్ సలాం కామ్రేడ్ సీతారాం యేచూరి. లాల్ సలాం జోహార్ జోహార్. కామ్రేడ్ సీతారాం యేచూరి. సాధిస్తాం యేచూరి గారు మీ ఆశయాలను. సాధిస్తాం యేచూరి గారు మీ ఆశయాలను. అమర్ రహే కామ్రేడ్ సీతారాం యేచూరి. అమర్ రహే కామ్రేడ్ సీతారాం యేచూరి. అమర్ రహే కామ్రేడ్ సీతారాం యేచూరి. సలాం కామ్రేడ్ సీతారాం యేచూరి. సలాం కామ్రేడ్ సీతారాం యేచూరి. కామ్రేడ్ సీతారాం యేచూరి. సాధిస్తాం యేచూరి గారు మీ ఆశయాలను. పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు అకాల మరణాన్ని చింతిస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరపున వారికి విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాను. సోదరి సోదరమల్లారా, కార్మిక కర్షక ఐక్యత కోసం, వ్యవసాయ కూలీల బతుకుల్లో మార్పు రావటం కోసం, కనీస వేతనాలు అమలు జరపటం కోసం, కూలి పెంచాలి, భూమి పంచాలి వంటి ఉద్యమాలకి నాయకత్వం వహించి, సారథ్యం వహించి, ఆ పోరాటాలకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక కార్మిక నాయకుడు, ప్రజా బాహుళ్య విప్లవ సారథిగా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు నిన్న మన నుండి వీడిపోవటం జరిగింది. వారు మరణించటం జరిగింది. వారికి మనందరి తరఫున మరొకసారి విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాను. వారి యొక్క పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మనం శపథం చేయవలసిన అవసరం ఉన్నది. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు మన ముందు భౌతికంగా ఈరోజు ఉండకపోవచ్చు, కానీ వారి ఆశయము బతికే ఉంది. వారి ఆశయం కొనసాగించడం అనంటే వర్గ పోరాటాలు, ప్రజా పోరాటాలు, కూలీ భూమి పోరాటాలు, సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి ప్రజా ఉద్యమాలలో పాల్గొనటమే వారికి ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారి విద్యార్థి దశ నుండే రాజకీయాల వైపు ఆకర్షితులై పోరాట వీరుడిగా ధీరాదత్వం ప్రకటించినటువంటి వ్యక్తి. వారు ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థుల హక్కులు, పౌర హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడాలని ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని సైతం వ్యతిరేకించి ఎమర్జెన్సీ ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి దీశాలి మన సీతారాం యేచూరి గారు. వారు పార్లమెంటులో, రాజ్యసభలో ఒక ప్రజాప్రతినిధి కూడా కూలీల గురించి, పేదల గురించి, పేదల యొక్క అభ్యున్నతి గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చి అనేక బిల్లులు రూపొందించడానికి ఒక కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారిలో మార్పు రావాలని తాను జీవించి ఉన్నంత కాలం పోరాటం చేసినటువంటి మహాయోధుడు. అటువంటి గొప్ప మేధావి ఈ దేశం కోల్పోవటం అనేది జరిగింది. వారికి ఈనాడు మనం విప్లవ జోహార్లు అర్పించడం అని అంటే ఆ పోరాటాలకి మునుముందుకే మనం తీసుకుపోవడమే మన ముందున్నటువంటి కీలక కర్తవ్యంగా మనం అందరం కూడా భావించవలసిన అవసరం ఉన్నది. ఈనాడు ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, కాకినాడలో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జన్మం జరిగింది.
వారు తమిళనాడు రాష్ట్రంలో జన్మించినప్పటికీ మన హైదరాబాద్ లోనే ప్రాథమిక విద్యనంతా కూడా పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అక్కడ విద్యార్థి ఉద్యమంలో పాల్గొనటం జరిగింది. అంచెలంచెలుగా సిపిఎం పార్టీలో, కేంద్ర కమిటీలో, పాలిట్ బ్యూరోలో, చివరికి 2015 నుండి ఆయన సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా 3 పర్యాయాలు ఎన్నికయ్యి ఒక చక్కటి దిశ నిర్దేశం చేస్తున్నటువంటి క్రమంలో వారు లేకపోవటం అనేది మార్క్సిస్టు ఉద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమాలకి, అభ్యుదయ ఉద్యమాలకి, సామాజిక ఉద్యమాలకి ఒక తీరని లోటుగా ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ దేశం అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒక పక్క ఆర్థిక సమస్యలతో, రెండవ పక్క సామాజిక న్యాయం కోసం, మూడవ పక్క మతోన్మాద చర్యలతోని, మనువాద సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవాలని దేశాన్ని చిన్నాభిన్నం చేసి కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో విచ్ఛిన్నకర భావాలను నింపేదాని కోసం అటువంటి విధానాలను తీసుకొచ్చి ఇవాళ ఈ దేశానికి ఒక ప్రమాదకర ఘటికలు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక మేధావిగా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు లేకపోవటం అనేది ఇది ప్రజా ఉద్యమాలకి తీరని లోటుగా ఉంది. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా, మాజీ రాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారితో సహా అందరూ కూడా ఇవాళ కీర్తించబడుతున్నటువంటి అజాత శత్రువుగా సీతారాం యేచూరి గారు ఉన్నారు. వారు సిద్ధాంతాల విషయంలో ఎక్కడ కూడా రాజీ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఆయనకి శత్రువులు కాదు, విభేదించేటువంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ శత్రువులు లేరు. ఆ రకంగా రాజకీయాలలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో, వర్గ శత్రువులను నిర్మూలించే దాంట్లో ఎక్కడ కూడా రాజీ అయినటువంటి పోరాటాలు నడిపినటువంటి ధీరోదాత్తుడు తమ్ముడు సీతారాం యేచూరి గారు. సీతారాం యేచూరి గారి యొక్క వారసత్వాన్ని, మార్క్సిజం, లెనినిజం, వర్గ పోరాటాల సిద్ధాంతాన్ని మనమంతా కూడా పుణికిపుచ్చుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాదనేటువంటి మొత్తం వ్యవసాయ కార్మికులు, కూలీలు, పేదలు అనేక కష్టాలతోని, కడగళ్లతోని ఉంటున్నటువంటి ఆ ప్రజా ఉద్యమాలకి నాయకత్వం కామ్రేడ్ సీతారాం యేచూరి. సాధిస్తాం సీతారాం యేచూరి మీ ఆశయాలను, సాధిస్తాం సీతారాం యేచూరి మీ ఆశయాలను.